హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మా స్టైల్లో దోసకాయ మటన్ అని చూపిస్తున్నామండి. సో ఇదిగోండి, ముందు 300 గ్రాముల మటన్ తీసుకొని బాగా ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేసాము. సో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి, కాయ తీసుకున్నామండి. దోసకాయ ఒకటి ముందు ఒకటి తీసుకుంటే చేతి వచ్చేసింది. సో ఇంకోటి తీసుకున్నాము. సో ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయనండి. ఇక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. 4 తీసుకున్నామండి. కొంచెం కరివేపాకు, టమాటాలు వచ్చేసేసి ఇదిగోండి 2 టమాటాలు తీసుకున్నాము. చూసారండి, ఇగో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, ఫైనల్గా ఇదేంటది కొత్తిమీర అండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా నాన్ స్టిక్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి అని పెట్టేసుకున్నాము. 3 స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాము. ఇది బాగా హీట్ ఎక్కితే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసాక సరే, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనేది వేసేసుకున్నాము. జీలకర్ర అనేది నాకు చూపించలేదండి. సో జీలకర్ర అనేది చిన్న పూలు వేసుకున్నాము. అంటే మేము చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. మా ఫ్యామిలీకి అయితే అలవాటు లేదు, మాకు ముందు నుంచి కూడా. సో అల్లం వెల్లుల్లిపాయ వేయకుండానే మేము ముందు కూడా ఇలాగే చేసుకుంటాము. సో ఏమనుకోబాకండి, దయచేసి కామెంట్ అని చేయబాకండి. అంటే మా ఫ్యామిలీకి ముందు నుంచి కూడా అసలు అల్లం వెల్లుల్లిపాయ అనేది దోసకాయ మటన్ కానీ, గోంగూర మటన్ కానీ ఏదైనా సరే మేము వాడమండి. ఎందుకు మాకు అదొక అలవాటు అండి, అంతే. చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను వేసుకుంటున్నామండి. ముందుకాయ అయితే మరీ చేదైపోయిందండి. కాయ బాగుంది కానీ విత్తనాలు బాగా చేదైపోయినాయండి. సో ఎందుకు వచ్చిందని తీసి పడేసాం పక్కన. అందుకే ఇక వేరే కాయ తీసుకొచ్చేసి గబగబా కట్ చేసి పెట్టేసాను. చూడు, ఆటోమేటిక్గా మూతల్లో పెట్టేసుకున్నాము. ఒకసారి మొత్తం అంతా కలిగి తిప్పుకున్నామండి. ఎందుకు మటన్ లేదంటే ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇది కొంచెం మగ్గితే మటన్ వేసేసుకున్నామండి. సో 2 టమాటాలు వేసి కట్ చేసుకున్నాం కూడా, అది కూడా వేసేసుకున్నాం. ఇది కాస్త స్పూన్ ఇది ఒక స్పూన్ ఉప్పు అండి. పెట్టేసుకుందామండి. ఒకసారి తిప్పేసుకుందామండి. తిప్పితే ఒకసారి మటన్ అనేది వేసేసుకున్నాము. బాగా గట్టిగా ఉందండి అసలు దోసకాయ అనేది, చాలా గట్టిగా ఉంది ముక్క అనేది. చూసారండి, కలర్ఫుల్గా ఉంది. మూత పెట్టేసుకుందామండి. ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందాం.
ధనియాలు కూడా ఒక స్పూన్ అండి. ఒకసారి మొత్తం అంతా తిప్పేసేసి మూత పెట్టేద్దాం. మొత్తం కలిపి ఉప్పు సరిపోకపోతే వేసుకుందామండి. చూసుకొని ఒకసారి కారం వేసుకుందాము. 2 స్పూన్స్ అనేది కారం వేసుకున్నాము. అండి ఉప్పు వేసేటప్పటికి వాటర్ అంటే ఫామ్ అయిపోతుంది. మూత పెట్టేసుకున్నాం. లైట్గా అనేది కొంచెం వాటర్ అనేది పోసుకున్నామండి, కొంచెం మొక్క ఉడటానికి. ఇంకొక 10 to 15 minutes ఉడికేస్తే దోసకాయ మటన్ అనేది రెడీ అయిపోద్ది. మూత పెట్టేసుకుందాం. రెండు కూర అనేది కొత్త ఉడుకుతుందండి. ఒకసారి టేస్ట్ చూద్దాము కొంచెం ఎలా ఉందో అనేది. సాల్ట్ సరిపోయింది లేదా అనేది సరిపోయింది ఉప్పు అనేది. ఇంకొంచెం ఒక 10 minutes ఉడికితే మటన్ దోసకాయ అనేది రెడీ అయిపోద్ది. సరే మూత పెట్టేసుకుందామండి. లేకపోతే మాడు అడిగంటి పోద్దని భయం మాకు. దోసకాయ ముక్క కూడా ఉడికిపోయిందండి. పైన కొత్తిమీర జల్లుకుందాము. వాసనకే నూరు ఊరిపోతుందండి. సిమ్లో పెట్టేసుకుందాం. ఇంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాము. స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టాము. కూర సగం ఉడికిపోయేటప్పటికి 10 to 15 minutes ఉన్నప్పటిగా మీడియం ఫ్లేమ్లో పెట్టామండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికిపోతే కర్రీ అనేది కట్టేసుకోవచ్చు. సో సిమ్లో పెట్టేస్తామండి. ఒక 3 minutes అండి కట్టేసుకుంటాము. వాసనకే నూనె ఊరిపోద్ది అంటారు, అంత మంచి వాసన వస్తుందండి. గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తామండి. సో చూసారండి, ఎంతో యమ్మీగా ఉండే దోసకాయ మటన్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దామండి. అంతవరకు ఉంటామండి. బాయ్ అండి.